హలో ఎవ్రీవన్. సో నేను ఈవినింగ్ క్యాప్టెన్ అమెరికా 4 చూశాను అండ్ నాకైతే మూవీ పర్లేదు, బాగానే అనిపించింది. అంటే మేబీ మార్వల్ నుంచి కంటిన్యూస్లీ లో స్టాండర్డ్ కంటెంట్ చూసి కొంచెం బెటర్గా ఉండేసరికి బాగానే అనిపించింది. అంటే ముందు రోజే రేటింగ్స్ అవి వచ్చేసినాయి, లీస్ట్ రేటెడ్ క్యాప్టెన్ అమెరికా మూవీ ఎవర్ అని. సో అవి చూసాక ఐ థాట్ ఈ మూవీని కూడా థార్ 4 ఆర్ మిస్ మార్వల్ లాగా చెడగొట్టేసి ఉంటారులే అని. బట్ థ్యాంక్ గాడ్ ఆ లెవెల్కి తీసుకెళ్లేదు. సో మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం ట్రైలర్ బ్రేక్ డౌన్ లో మాట్లాడుకున్న ప్లాట్ కి చాలా వరకు సిమిలర్. వీరు సగం బయటకు వచ్చిన ఎటర్నల్ లోపల ఎడమెంటియం ఉందని తెలిసింది. సో దాని చుట్టూ కంట్రీ పాలిటిక్స్ చూపించారు. సో మరి రాస్ ఎందుకు రెడ్ హల్క్ లాగా మారాడు అండ్ లేటర్ ఏం చేస్తాడో ఈ విషయాలన్నీ మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. సో మూవీలో బెస్ట్ పార్ట్స్ అంటే ఫస్ట్ వచ్చేసి త్రూ అవుట్ ద మూవీ తీసుకున్న టాపిక్ ని సీరియస్ గా హ్యాండిల్ చేశారు. అంటే లైక్ ప్రీవియస్ మూవీస్ లో లాస్ట్ కు వచ్చేసి కామెడీ చేస్తారు చూడండి, అది ఈ మూవీలో లేదు. బట్ స్టిల్ ఈ మూవీ ఎండింగ్ ని కూడా కొంచెం కన్వీనియంట్ గానే రాశారు. అంటే ఆబ్వియస్లీ శామ్ అగ్నిస్ట్ రెడ్ హల్క్ అనేసరికి కన్వీనియంట్ గానే రాయాలి, బికాజ్ అలా రాయకపోతే మళ్ళీ కొత్త క్యాప్టెన్ అమెరికా ఎత్తుక్కోవాలి. అండ్ రెండోది మూవీలో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. లైక్ శామ్ ఫ్లైయింగ్ ఎబిలిటీ అనే టెక్నాలజీ యూస్ చేసి ఆ షీల్డ్ తో ఫైట్ చేసే సీన్స్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. సో అందుకే ఎయిర్ ఫైట్ ఆర్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఇవన్నీ కూడా బాగా హైలైట్ అవుతాయి. అండ్ ఇవి ఇలా వర్క్ అవ్వడానికి కూడా రీజన్ ఉంది. అంటే టెస్ట్ స్క్రీనింగ్స్ అప్పుడు యాక్షన్ అసలు బాగాలేదని చెప్పి రివ్యూ ఇచ్చారు. సో దాంతో ఒరిజినల్ క్యాప్టెన్ అమెరికా ట్రిలాజీలో వర్క్ చేసిన ఫైట్ కొరియోగ్రాఫర్స్ ని మళ్ళీ తీసుకొచ్చారు. సో అందుకే ఫైట్స్ బాగున్నాయి. అండ్ రెడ్ హల్క్ సీక్వెన్స్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటే చాలా తక్కువ సీక్వెన్స్ అయినా కానీ బట్ స్టిల్ చాలా రోజుల తర్వాత ఒక హల్క్ ను ఫుల్ ఆన్ రేజ్ మోడ్ లో చూసేసరికి ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఇన్ఫాక్ట్ ఆ సీన్ లో యాక్షన్ ఆర్ CGI రెండు బాగా వర్క్ అయినాయి. అండ్ అలాగే హ్యూమర్ కూడా బాగుంది, కరెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. బట్ స్టిల్ ఈ మూవీని మరీ మార్వల్స్ బెస్ట్ మూవీ లిస్ట్ లో అయితే పెట్టాను. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఒక ప్రాపర్ స్ట్రాంగ్ విలన్ లేడు, ఉన్నా గానీ పెద్దగా స్ట్రాంగ్ గా ఏమీ చేయడు. ఇన్ఫాక్ట్ తంది అను శామ్ మధ్యలో ఉన్న సీన్స్ అన్ని కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటాయి. అంటే వీళ్ళ దగ్గర ఒక మంచి ఇంట్రెస్టింగ్ విలన్ ఉన్నాడు, సో తను యూస్ చేసి చాలా ఎక్స్ట్రీమ్ స్టోరీ రాయొచ్చు. బట్ వీళ్ళు ఆ ఛాన్స్ తీసుకోలేదు. చాలా వరకు రెడ్ హల్క్ మీద ఈ మూవీని సేల్ చేశారు. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ విలన్, స్టోరీ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాయడానికి చాలా స్కోప్ ఉంది. అండ్ అన్నిటికన్నా మెయిన్లీ మళ్ళీ ఎందుకు ఈ మూవీలో శామ్ ని యాజ్ క్యాప్టెన్ అమెరికా లాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారో అర్థం కాలేదు. అంటే ఆల్రెడీ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ మూవీలో తనే క్యాప్టెన్ అమెరికా అని చెప్పి మనకు గుర్తుండిపోయేట్టు ప్రూవ్ చేయాలి. బట్ దీంట్లో అలా చేయకుండా మళ్ళీ మొత్తం చెప్పారు. లైక్ నువ్వు స్టీవ్ రాజర్స్ కాదు, నువ్వులాగా ఉండు, ఇవన్నీ ఆల్రెడీ చెప్పేసినా కానీ మళ్ళీ మూవీలో రిపీట్ చేశారు. సో మీకు తెలుసో లేదో మూవీ ఇలా 50-50గా అనిపించడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ రీషూట్స్. అంటే స్క్రీనింగ్ చేశాక వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ మల్టిపల్ రీజన్స్ మూలాన ఈ మూవీని చాలా సార్లు రీషూట్ చేశారు. సో అందుకే ఈ మూవీ స్టోరీలో ఎక్కడ డెప్త్ గా వెళ్ళకుండా డైల్యూట్ అయిపోయింది. అండ్ ఈ రీషూట్స్ మూలానే కొన్ని చోట్ల CGI షాట్స్ బాలేదు. లైక్ శామ్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని సీన్లలో బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ తెలుస్తుంది. సో ఇది నా లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక మార్వల్ మూవీలో గ్రీన్ స్క్రీన్ తెలిసేటట్టు ఏదైనా సీన్ ఉండిద్దని. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇదే మెయిన్ రీజన్ దట్ శామ్, రెడ్ హల్క్, లీడర్ వీళ్ళందరి క్యారెక్టర్స్ కూడా 50-50 అనిపించడానికి. అంటే ఆ రీషూట్స్ మూలానే వీళ్ళాక్స్ కూడా మూవీలో కరెక్ట్ గా కంప్లీట్ చేయలేదు. సో అసలు చాలా సీరియస్ గా మూవీస్ తీసే మార్వల్ ఎందుకింత లైట్ గా మూవీస్ తీస్తుందో అర్థం కావట్లేదు. సో ఇలా మూవీ తీసారని వాళ్ళకి తెలుసు కాబట్టి అట్లీస్ట్ ఎండింగ్ లో ఆ రెడ్ హల్క్ ఫైట్ ఇంకొంచెం సేపు పెట్టాల్సింది. అప్పుడు ఆటోమేటిక్ గా మూవీ ఇంకో లెవెల్ పెరిగేది. సో ఫర్ ఆల్ దీస్ రీజన్స్ ఈ మూవీని బెస్ట్ మూవీ లిస్ట్ లో పెట్టను గానీ స్టిల్ ఇట్స్ ఎంజాయబుల్. అంటే లైక్ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ లైక్ థార్ అండ్ మిస్ మార్వల్ కన్నా చాలా బాగుంది. సో అందుకే డెఫినెట్లీ ఒకసారి అయితే చూడొచ్చు. సో ఇంకా ఓవరాల్ ఇదే నా రివ్యూ క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మీద. మీకు గనుక నా రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.